ఒక దావీదు సమూయేలుని అభిషేకించినప్పుడు తన జీవితం హ్యాపీగా ఉందా? లేదు. ఎందుకనంటే తను ఎప్పుడైతే సమూయేలు వచ్చి నెత్తి మీద చెయ్యెట్టాడో లేదు, పరుగు హాయిగా పాటలు పాడుకుంటూ మేకలో గొర్రెలు కాసుకునేవాడు జీవితం. సరే అని చెప్పి రాజనగర వీధుల్లోకి వచ్చి నిలబడితే సౌలు తరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నెత్తి మీద చెయ్యట్టి అభిషేకిస్తే గొప్ప రాజు అయిపోతాడనుకున్నాడు, పాపం చక్రవర్తి అయిపోతాడనుకుంటున్నాడు. కానీ కొన్ని ఏళ్ల పట్టు తను గుడికి చేస్తాడు, వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు శత్రు సైన్యం ఫిలిష్తీయులు చేతులు ముడుచుకుని దావీదును చూసి పారిపోయారు. ఎందుకంటే గొలియాతు వంటి వాడిని చంపిన మహానుభావుడు అని. కానీ దేవుణ్ణి నమ్ముకున్న ఇతనికి ఏం కలిగిందో తెలుసా? ఒకవైపు సౌలు తరుగుతూ ఉంటే దావీదు పారిపోయి ఇక ఈ దేశంలో దాక్కోవడానికి గుహలన్నీ విడిచి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయి ఫిలిష్తీయుల రాజు దగ్గర సొల్లు కారుస్తూ నటిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధములో మహావీరుడిగా యుద్ధం చేయడానికి గొలియాతు ముందుకు వెళ్ళి నిలబడ్డ ఆయన ఈ శ్రమలో బట్టి ఇప్పుడు చూడు, దేవుడు ఆయన జీవిస్తాడని చెప్తే ఈయన కలిగిన శ్రమ మహాశ్రమ ఏంటంటే సొల్లు కార్చుకుంటూ వెళ్ళి పిచ్చోళ్ళ యాక్ట్ చేస్తున్నాడు. లేకపోతే తనకు ఆశ్రయం దొరకదు, లేకపోతే తన అక్కడ జీవించడానికి తన కుటుంబానికి చోటు దొరకదు, సౌలు చంపేస్తాడని. చూడండి, దేవుడు నెత్తి మీద చేయడంగానే కుర్చీరాలా శ్రమల గుండా ప్రయాణం చేశాడు. ఆమెను హల్లెలూయా. కానీ దేవుడు ఆ శ్రమలో విడిచిపెట్టాడా? దేవుడు అదే శ్రమలో అతను ఉంచాడా? దేవుడు ఆ శ్రమల్లోనే తన జీవితాన్ని ముగించాడా? లేదు. మన జీవితానికి నిదర్శనం దావీదు. తన శ్రమల జీవితం, మహాశ్రమల్లో నుంచి తను వచ్చాడు. ఆ శ్రమల్లో తన సిలువను తను ఎత్తుకుని క్రీస్తుని ఆయన వెంబడించాడు. శ్రమలు ఉన్నాయి.